హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజులైంది. యాజ్ యూజువల్ నేను చెప్పే ప్రతిసారి నేను చెప్తున్నదే ఇది. నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా కానీ ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు బికాజ్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్. అండ్ ఇక్కడైతే నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను. చెల్లి వాళ్ళ ఇంట్లో స్వీటీ ఉంది ఏంటనుకోవద్దు. స్వీటీ యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చిందనమాట. తను చాలా రాంగ్ టైంలో హైదరాబాద్ విజిట్ చేసింది. జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా స్వీటీ వస్తుంది అంటే నేను ఆఫీస్కి సెలవు పెట్టేసుకుంటా. కాకపోతే ఈసారి మాకు కరెక్ట్గా చల్తనం ఈవెంట్ ఉన్నప్పుడు వచ్చింది. చల్తనం ఈవెంట్ అంటే అది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హార్స్ రేసింగ్ ఫెస్టివల్ మాకు మెయిన్గా ఆఫీస్లో. సో నాకు అసలు సెలవు పెట్టడానికి కుదరదు. అండ్ అందుకని నేను ఎక్కువగా కలవలేకపోయాను. ఓన్లీ సాటర్డే అండ్ సండే ఆ ఒక్కరోజు విజిట్ చేశాను. ఆ విజిట్ రోజు మాత్రమే మేము మీట్ అయ్యాము. ఆ వీకెండ్ రోజు అయినా కానీ మేము కలవడానికి ఒక రీజన్ ఏంటంటే బేగం బజార్ వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే జిజ్జుది ఓణీల్ ఫంక్షన్ పెడదాం అనుకున్నారు మా చెల్లి వాళ్ళు. సో ఆ ఓణీల్ ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవడానికి బేగం బజార్, చార్మినార్ అట్లా వెళ్దాం అనుకున్నాము. మా చెల్లి బేగం బజార్ షాపింగ్ చేయడంలో ఫేమస్. నేను చాలా పూర్ అందులో. ఎందుకంటే నేను అంతగా వెళ్ళి అంత ఓపిక్గా అంత పేషెన్స్తో నేనైతే వెతకలేను. ఆ విషయంలో మా చెల్లికి హ్యాట్స్ ఆఫ్. నేను అసలు నాకేంటంటే ఏదైనా నచ్చిందంటే కొనుక్కోవాలనుకుంటే కొనేసుకుంటాను, లేదంటే ఓపిక లేకపోతే వదిలేస్తాను. కానీ నేను పట్టి నేను అంత పేషెన్స్గా నేను చూడలేను. అది షాపింగ్ అనే కాదు, ఏదైనా అంతే. సో ఆ రోజు అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ అదే రోజు ఆఫీస్లో కలిగ్ది ఒకళ్ళది మ్యారేజ్ ఉందన్నమాట. నైట్ 9:30కి ముహూర్తము. సో యాక్చువల్లీ ఇది వెడ్డింగ్ కాదు, రిసెప్షన్. తను వెడ్డింగ్ రిసెప్షన్ రెండింటికి ఇన్వైట్ చేశాడు, కానీ మేము రిసెప్షన్కి వెళ్దాం అనుకున్నాము. ఆఫీస్ ఇన్వైట్ కాబట్టి మేము జనరల్లీ అందరం ఆఫీస్ కలీగ్స్ అందరమే కలిసి వెళ్తాము. అండ్ ఈసారి మనోహర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. సో అందరం కలిసి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. నేను మార్నింగ్ షాపింగ్ పని చూసుకొని నైట్ మళ్ళీ రెడీ అయిపోయి ఇది ఎన్ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అక్కడికైతే వచ్చేసాము రిసెప్షన్కి. పర్టికులర్లీ నేను ఈ పర్టికులర్ రిసెప్షన్కి మిస్ అవ్వకుండా వెళ్దాం అనుకున్నా. ఎందుకు అంటే ఇది ముస్లిమ్స్ రిసెప్షన్ అనమాట. జనరల్లీ ముస్లిం వెడ్డింగ్స్లో ఫుడ్ అది చాలా బాగుంటుంది అని చాలామంది అంటారు. సో అందుకని ఫుడ్ కోసమైనా నేను మిస్ అవ్వకుండా వెళ్దాము అని అనుకున్నాను ఈసారి. సో అదొక రీజన్ నేను పర్టికులర్లీ ఇది మిస్ అవ్వకుండా రావడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు అందరినీ కలిసి వెళ్ళడానికి అదొక గెట్ టుగెదర్ అకేషన్ లాగా కూడా నేను ఫీల్ అవుతాను. సో అవుట్ ఆఫ్ ఆఫీస్ వర్క్ మేము అందరినీ కొంచెం బయట కలిసాము అంటే ఒక ఆఫీస్ మ్యాటర్స్ తప్ప మిగతా అన్నీ మాట్లాడుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటంటే అగ్రిమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఉంటాయి, తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కొన్ని మనకి నచ్చవు, కొన్ని వాళ్ళకి నచ్చవు. ఇట్లా మీకు తెలిసిందే కదా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంటే. సో ఆ టైప్ ఆఫ్ క్లైమేట్, ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి సెపరేట్గా బయటకు వచ్చి మేము అందరమే ఒక మంచి ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసే అకేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇలాంటి కొలీగ్ వెడ్డింగ్స్ అకేషన్స్ మాత్రమే. సో అందుకని మేమైతే మిస్ అవ్వకుండా వస్తాము. ఇక్కడ అందరూ వచ్చారు. టీఎల్స్ అందరూ, టీమ్ లీడర్స్ అందరూ అటెండ్ అయ్యారు ఎక్సెప్ట్ స్నేహ. తను ఆల్రెడీ వేరే ఏదో అకేషన్ ఉంది అని చెప్పి ఆ రోజు తను రాలేకపోయింది. మిగతా అందరినీ అయితే మేము అటెండ్ అయ్యామన్నమాట. అండ్ మనోహర్ అయితే వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చారు, స్వాతిని. అండ్ ఇక్కడ పర్టికులర్లీ నేను చెప్పాను కదా ఇది మెయిన్ ఫుడ్ ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి. నాకు వాళ్ళు చేసిన ఫుడ్ అరేంజ్మెంట్స్, డెకరేషన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే నేనేంటంటే కొంచెం ఫుడ్ కాస్త స్పైసీగా తింటాను. ఉప్పు కారాలు బాగా ఎక్కువ తింటాను. మా ఇంట్లో మా మమ్మీ కూడా అదే తిడతారు, ఇంకా ఏజ్ పెరుగుతుంది ఇంకా ఉప్పు కారాలు తగ్గించమని. సో ఆ స్పైసీ లెవెల్స్ కొంచెం తగ్గాయి అనిపించింది ఫుడ్లో. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అంతా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా చాలా ఫుడ్ వెరైటీస్ కూడా ఉంటాయంట. బట్ నాకైతే ఇది ఫస్ట్ అకేషన్ కాబట్టి నాకు ఓకే అనిపించింది. అండ్ ఆ రోజు కొలీగ్ వాళ్ళ బ్రదర్ చాలా మంచిగా మమ్మల్ని ట్రీట్ చేశారు. మా కోసం ఒక సెపరేట్ టేబుల్ వేయించారు. అండ్ అందులో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. హలీము, తర్వాత ఆల్ చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, ఫిష్, ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. నేను అవన్నీ గుర్తుపెట్టుకోలేదు కానీ బట్ టేస్ట్ అన్నీ కూడా గుడ్ అండి. మటన్ బిర్యానీ బాగా ఫేమస్. సో నేను జనరల్లీ మటన్ తిన్ను, అండ్ దట్టు నైట్ టైం అయితే అసలు తిన్ను, నాకు అరగదు అని. బట్ అయినా సరే ఫుడ్ క్రేవింగ్ ఆపుకోలేక నేను తిన్నాను. అండ్ అక్కడ ఐస్ క్రీమ్స్ చూశారు కదా, ఐస్ క్రీమ్స్ అన్ని స్కూప్స్ కలిపి ఒక పెద్ద బౌల్లో పెట్టారు. మనకు కావాల్సినంత ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి స్వీట్ కుర్బానీ సంథింగ్ ఏదో అంటారు దాన్ని. ఆ స్వీట్ మెయిన్ బాగుంది, నాకు ఫేమస్ నచ్చింది అది.
ఫంక్షన్ నుంచి రాగానే మళ్ళీ నాకు ఒంగోలుకి బస్సు ఉంది, ఎందుకంటే నాకు లా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ గురించి నేను యాక్చువల్లీ అది నాకు సడన్ ప్లాన్, లేదు అంటే నేను ఓన్లీ ఫంక్షన్ ముందు ఒంగోలు వెళ్దాం అనుకున్నాను. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. లా ఎగ్జామ్కి సడన్గా రిలీజ్ చేశారు డేట్. ఒంగోలులో దిగగానే స్వీటీ అయితే ఈ పార్సిల్ ఓపెన్ చేసింది నా కళ్ళ ముందే. ఇదేంటంటే మొత్తం కలర్స్, తను మంచిగా డ్రా చేస్తుంది, మంచి మంచి సీనరీస్ కానీ అవన్నీ కూడా డ్రా చేస్తుంది. ఈసారి ఎప్పుడైనా నేను ఒక సెపరేట్ బ్లాగ్ చేస్తాను దాని గురించి. చాలా మంచి ఆర్టిస్ట్ తను, కాకపోతే ఖర్చు పెట్టడం కూడా అలానే ఖర్చు పెడుతుంది వీటి మీద. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ పెయింట్ బ్రషెస్ అవి చాలా తీసుకుంది. తనకి ఇలాంటి ఆర్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ చిన్నప్పుడు అదే ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అన్నీ వేసేదాన్ని. బట్ ఇప్పుడు అవి ఏవి కూడా చేసేంత టైం లేదు. బట్ మళ్ళీ నేను బ్యాక్ టు అలాంటి ఒక స్కిల్లోకి వెళ్ళి మళ్ళీ అన్నీ చేద్దాము, ఎందుకు మర్చిపోవాలి మనకున్న టాలెంట్ని అని అనిపించింది. మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను మీకు షూట్ చేశాను. ఈ పెయింట్స్ వచ్చేసి యాక్రిలిక్ కలర్ సెట్ అనమాట. ఇవన్నీ కూడా 48 పీసెస్ ఉంటాయి, అంటే 48 డిఫరెంట్ కలర్స్. ఇందులోనే చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ ఉందనుకోండి, రెడ్లో ఒక 5 డిఫరెంట్ షేడ్స్, సేమ్ అలానే గ్రీన్, బ్లూ, అట్లా అన్ని కలర్స్కి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ ఆ కలర్స్తో పాటు బ్రషెస్ కూడా ఆర్డర్ పెట్టింది. బ్రషెస్ వచ్చేసి సెపరేట్ సెట్ మళ్ళీ కొనిందనమాట. సో ఆ కలర్ సెట్ వరకు ఐ థింక్ సమ్ 1000 to 1200 అనుకుంటా. ఎవరికైనా కావాలి డీటెయిల్స్ అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో దట్ నేను మీకు కావాల్సిన లింక్స్ ఇస్తాను. ఎందుకంటే మొత్తం అవసరం లేకపోయినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ పెట్టి స్పామ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఎవరికైనా పర్టికులర్లీ కావాలి అంటే చెప్పండి, సో దట్ ఐ కెన్ పోస్ట్ ద లింక్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ మీకోసం. అండ్ అది పిన్ చేస్తా, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఈ బ్రషెస్ అన్నీ కూడా సెపరేట్గా కొన్నది. మీరైతే డబ్బులు ఇలా వేస్ట్ చేయొద్దు అని నేను చెప్తాను. ఏదైనా ఒక ఆర్ట్ ఉన్నప్పుడు దాన్ని లవ్ చేయడం ఓకే, బట్ దాని మీద నాకు ఎక్కువగా మనీ స్పెండ్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో అవైతే కొంచెం చూసుకుని ఖర్చు పెట్టాలనుకుంటాను. మా స్వీటీ ఏంటంటే ఇంకా స్టిల్ ఎంగేజ్ కదా, సో బాగానే డబ్బులు ఖర్చు పెడుతుంది, కావాల్సినవి బాగానే కొనుక్కుంటుంది. అండ్ ఇవి వచ్చేసి వీటిని ఏదో అంటారు, ఏదో పేరు చెప్పింది. సో వీటి మీద పెయింట్ చేస్తుంది అనమాట. ఇలాంటి పెయింటింగ్స్ ఇంటిలో చాలా ఉన్నాయి, ఇంటి నిండా చాలా ఉన్నాయి తను పెయింట్ చేసినవి. అవన్నీ కూడా ఒక రోజు మీకు తీరిగ్గా చూపిస్తాను. అండ్ నేను నా హౌస్ టూర్ కూడా, నేను నా హోమ్ టూర్ కూడా మీకు చేసి చూపిద్దాం అనుకున్నాను. మొన్న ట్రిప్లోనే నేను చూపించి ఉండాల్సింది, కానీ నాకు కుదరలేదు. ఇక్కడ నుంచైనా నేను రెగ్యులర్గా బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి ఇది అనుకుంటున్నదే, కాకపోతే నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. జస్ట్ బికాజ్ నేను చాలా చాలా బిజీగా ఉండడం వలన నాకు అసలు టైం కుదరలేదు. ఆఫీస్కి వెళ్తే అది ఇంకొక ప్రపంచంలాగా ఉంటుంది నాకు. సో అందుకని నాకు అంత టైం కుదరలేదండి. ఇంకా ఇప్పుడు వచ్చే బ్లాగ్స్ అన్నీ కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండబోతాయి అండ్ కొంచెం ఫన్గా కూడా ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ మిస్. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. బై బాయ్.